మావిగన్ అనేది డైవర్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు కొత్త స్కీమ్ మొదలు పెట్టబోతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ ఏందన్నా? అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి. ఆ పేరు విలువ తెలియని ఎదవలు సన్నాసులు మాట్లాడే మాటలు అయ్యి. ఆ అంటే ఆ తెలియదు, భూ అంటే భూ తెలియని ఎదవల గురించి మనం మాట్లాడకూడదు. ఇంకా అమరావతి గురించి విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళంత సైకోలు ఇంకోళ్ళు లేరనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా అర్థం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికైనా అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా. మావిగన్ అంటే ఆయన పేరు వస్తుంది, దానిలో ప్రతి దానిలో ఆయన పేరు రావాలని చెప్పేసి 11 సీట్లు వచ్చినాయి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకోవాలి. నువ్వు మొదలుపెట్టావయ్యా మంచి పథకం. ఏంటి ఆ పథకం? భూమి కొలత మొదలుపెట్టి అందరికీ ఒక ఆదర్శనం అయ్యావు. కానీ దాని బండ మీద నీ రాయి వేయించావు, పొలం పాస్బుక్ మీద నీ పేరుండేపాటికి భయపడిపోయారయ్యా జనము. ఒక్క 11 సీట్లు ఇచ్చింది నీ కారణం, మెయిన్ కారణం అదే. నువ్వు పథకాలు 2 లక్షలు ఇచ్చావు, అంతా ఆదరించారు. 175 అన్నావు, కానీ ఆ దెబ్బ అనేది భయం వేసిపోయింది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు గుర్తొచ్చారు జనానికి, అందుకనే నీకు ఆ సీట్లు వచ్చినాయి. ప్రజలు విమర్శించారని చెప్పి మావిగన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారంట. నిన్న మీటింగ్ లో సీక్రెట్ గా చెప్పాడంట. ఇప్పుడు బీఆర్ నాయుడును తిరుపతిలో నుంచి బీఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ నుంచి తప్పించాలి, దీని గురించి ధర్నా స్టార్ట్ చేయండి. మావిగన్ ప్రజలకు నచ్చట్లేదు, మనం 29లో ఓడిపోతాం, మావిగన్ పట్టుకుంటే మావిగన్ వదిలేసి టీడీపీ చైర్మన్ మీద పడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. నాయుడు గారి సంగతి పూర్తిగా తెలియదు. 5 సంవత్సరాలుగా ఆయనకు ఉన్న ఛానల్ ఉంది కదా, TV5 ఏదో ఉంది ఛానల్. ఆ ఛానల్లో జగన్ గారిని నలిపేశారు. జగన్ గారు బయటికి రాకపోయినా వాళ్ళ ఇంటికాడ కాపలా కాసి అబ్బా ఏమి చూపించేవాళ్ళు అంటే జగన్ గారికి పెద్ద మైనస్ మీడియా పరంగా ఆయన ఛానలే. కాబట్టి మళ్ళీ ఆయన గదిలిచ్చారనుకోండి, ఇప్పుడు టీటీడీలో ఎన్నో జరిగినాయి అంటున్నారు. ఓకేనా? ఏది ఆవు గడ్డి తింది కదా, దానివల్ల కల్తీ అయింది అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎంతో జరిగిందని అందరికి అర్థమైంది. కానీ ఆ గడ్డికి కల్తీ చేసింది నువ్వేనే ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది తిప్పినా కానీ, నువ్వు ఏది చేసినా కానీ, నువ్వు మొన్న మాట్లాడావు ఏది రీసెంట్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో చేశారని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేసావు. బ్రహ్మాండం ఉంది మధ్యాహ్నం దాకా. కానీ రోజెక్క వచ్చింది, ఏయో ఎత్తేసింది, అందరూ నేను బండబూతులు తిట్టారు. మరి నీకు ఈ బూతుల మంత్రులు ఉన్న నాళ్ళు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా దేనికి పనికిరావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళని బయటికి పంపించేస్తేనే నీకు భవిష్యత్తు అనేది ఉంది అనేది ఇప్పటికైనా తెలుసుకోవాలని మేము కోరుకోండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మావిగన్ అనే పేరు పెట్టి మావిగన్ మార్పేయడం కోసం, ప్రజల్లో మరిపేయడం కోసం ఇప్పుడు టీవీ ఛానళ్ళ మీద పడ్డం, ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం వేరే సృష్టించడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి స్కీములు వేస్తున్నారు? ఏం చేయాలో అర్థం కావట్లే ఆయనకి. అదేమంటే పాదయాత్ర చేత సినిమా చూపిస్తానంటున్నాడు, జనమే ఆయనకి సినిమా చూపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అది ఆయన కూర్చుని లేకపోవడానికి 4-5 లేపాల్సి వస్తుంది. మా చంద్రబాబు నాయుడు కూర్చున్నట్టే టక్కుని లేగుతున్నాడు. అది చూసి ఆయనకి బాధేస్తుంది. సోషల్ మీడియా ఆయన చూస్తున్నట్టు ఉన్నాడు ఈ మధ్యకాలంలో. ఏం చేయాలి, ఏది పట్టుకోవాలి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉదాహరణ నీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన ఎమ్మెల్యే ఎవరో ఏదో చేశాడు అనేప్పటికీ ప్రెస్ మీటింగ్ 5 నిమిషాల్లో పెట్టేసి ఏమి రాద్ధాంతం చేశాడు, ఏమేందేందో మాట్లాడేశాడు. తర్వాత చూస్తే పులుసు గారినట్టు ఏం మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనే పాపం ఆయనకి కలిసి వచ్చినట్టుంది. ఎమ్మెల్యే పరంగా కానీ ఏం సస్పెండ్ కానీ చర్యలు అనేవి జనసేన పార్టీ తీసుకోలేదు అని మేము అనుకుంటాం. ఓకే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో చీరలు కట్టుకొని సొంత చెల్లిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చీర గురించి సొంత చెల్లి రక్తం పంచుకొని పుట్టిన వైఎస్ఆర్ బిడ్డ ఆమెనే జగన్మోహన్ రెడ్డి గారి నోటితోనే, వాళ్ళ సభ్యులు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారే ఆమెని విమర్శించారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళని విమర్శిస్తే వీళ్ళు ఎందుకు ఇంత రెచ్చిపోతున్నారు? ఆ రోజు వైఎస్ఆర్ బిడ్డను విమర్శించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎందుకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోయారు? అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీకి ఒక విలువ ఉంది. అదే అసెంబ్లీ సాక్షిగా ఫ్యామిలీల జోలికి వెళ్ళి ఆడవాళ్ళని తిట్టిన పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ. బూతుల మంత్రులు ఏదంటే ఎవరినైనా ఫస్ట్ చెబుతారు పేరు. ఓకేనా? అట్లాంటి సంస్కారం తెలియని వాళ్ళు, అలాంటి పనికిమాలిన ఎదవలు కాబట్టి జరుగుతుంది. ఈ బ్యాచ్ అంతా టీడీపీ నుంచి వెళ్ళిన బ్యాచ్ అన్న, బిత్తర బ్యాచే. మరి ఎందుకు ఆయన స్వాగతం ఇచ్చారో అర్థం కావట్లా. రోజా తెలుసా మీకు? రోజా తెలుసా మీకు? అవునా? అయినాక మాట్లాడదాం, అయినాక మాట్లాడు. రోజా తెలుసా మీకు రీసెంట్గా? అదేమ్మా రోజా అని ఒక ఆమె ఉందన్న, టీడీపీలో ఉంది. టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆమెనన్న, ఆమె రైట్ పాప ఆమెనన్న. ఆమె ఏమైందంటే అన్న అట్లానా? ఓకే అన్న, ఆ పేరు కూడా ఉందని నాకు తెలియదు అన్న. ఆమె ఏం చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని బండాపుతులు తిట్టిందన్న. ఆయన ఎంత మంచివాడు, ఎంత మర్యాద ఉంది, ఆయన్ని బండాపుతులు తిట్టింది. దాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటాడా? ఏమన్నా చెప్పండి. జగన్ వైఎస్ మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా పోతున్నారన్న, అదే అర్థం కావట్లా. రీసెంట్గా ఏది గుడివాడ అమర్నాథ్ అని ఒకడు పాపం ఆయనతో పాటు వెళ్ళి రైలు రోక చేసింది. పాపం ఆయనకు 6 సంవత్సరాలు జైలు శిక్ష, ఫైన్ వేశారు. ఈమె అడిగే పనికి మాలిందన్న. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు అందరూ ఉండారన్న. టీడీపీ నుంచి పోయి టీడీపీకి శనొదిలిపోయారు. కానీ పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా తెలుసుకోవట్లా.
ఆయన భవిష్యత్తు ఉందన్న నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి పనికి మాలిన వల్ల. అదేమంటే ఆయన ఎవరు రాంబాబు గారు బూతులు తిడితే ఇదేంది ఆయన ఇంటికి వెళ్ళి బూతులు తిడతావు ఇది తప్ప అంటావా? ఆయన తిట్టిన మాట నిన్ను అంటే ఊరుకుంటారా? నీ ఫ్యాన్స్ కానీ నువ్వు కానీ నువ్వు ఊరుకుంటారా? మరి ఆయన గొడ్డుగా కారమే చూపించారు, ఆయనకి ఇంకా గొడ్డుగారం చూపించలేదు కాబట్టి ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా తెలుసుకో అన్న. ఊర్లలో ప్రజలు ఒక మాట అంటున్నారన్న, ఏమంటున్నారు? గేదె చేలో మేస్తే గేదెను కొడితే గెట్టును మేస్తుంది, చేలో మేసే గేదెను కొడితే గెట్టును మేస్తుంది. వీళ్ళకు 11 సీట్లు 154 నుంచి 11 సీట్లకు ఇచ్చినా కూడా ఇంగిత జ్ఞానం బుద్ధి దయ ఏమి లేకుండా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ అదే బూతు పురాణం మళ్ళీ అదే వ్యవహార శైలి ఇలాంటి చూపిస్తుంటే వీళ్ళకి అసలు ఓట్లు వేయాలో వేయకూడదు అని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి నా అభిప్రాయం. నేను అంటుంది అదేనన్న, వాళ్ళకి ఒక్కటే ఉంది ఆలోచన. ఈ పేటీఎం బ్యాచ్ ఉండరు, ఆయనకి సలహాలు ఇచ్చే పేటీఎం బ్యాచ్ 40 మంది 50 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ పేటీఎం బ్యాచ్ వల్లే ఆయన నలిగిపోతున్నారు అనేది ఆయనకి తెలియట్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఎవరిని వినేవాళ్ళు కదా. ఆయన ఏదంటే అది కళాఖండగా మాట్లాడేవాడు, అలా మాట్లాడుతున్నాడా? అదేమంటే అసెంబ్లీకి రాడు, అసెంబ్లీకి వచ్చి ఒక మాట్లాడు. ఏం చేసినా కానీ ఒక్కటి పనికి వచ్చే పని కనపడతలేదన్నా. ఎన్నో అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సూపర్ 6 అమలు చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం, అమలు చేస్తుందా? అడిగేవాళ్ళు లేక పట్టించుకునేవాళ్ళు లేక కామ్గా ఉంది. అడగాలి కదా, నువ్వు అసెంబ్లీకి వచ్చి అడగాలి, నీకు బాధ్యత ఉంది, అవకాశం ఉంది. నువ్వు ఈ పేటీఎం బ్యాచ్ నమ్మే నువ్వు నష్టపోతున్నావు అనేది తెలుసుకోవట్లేదు. ఇప్పటికైనా తెలుసుకుంటే నీకు భవిష్యత్తు ఉంది అని మేము అనుకుంటాం.